ఏదైనా ఒక హిమాలయన్ ట్రెక్ చేయాలి అంటే ముందు ఒక బేస్ విలేజ్కి అయితే వెళ్ళాలి. ఈ జర్నీ 10-12 అవర్స్ అయితే ఉంటుంది. నేను వెళ్ళే దారిలో ఏమేమి చూసానో మీరు చూసేయండి. మనం వెళ్ళే దారిలో వి సీ పీపుల్ వర్కింగ్ ఆన్ ది మౌంటైన్స్. ఏదో రోడ్లు కడుతూ, బ్రిడ్జెస్ కడుతూ, టనెల్స్ కడుతూ ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు. బికాజ్ ఉత్తరాఖండ్ అనే ఒక మౌంటైన్ ప్లేస్ ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎప్పుడు ఏ నిమిషానికి వెదర్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. సడన్గా రోడ్ బ్లాక్స్ అయిపోతాయి, సడన్గా ల్యాండ్ స్లైడ్స్ అయిపోతూ ఉంటాయి. సో విత్ ఎ పాజిటివ్ హోప్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. త్వరగా మూవ్ అవ్వాలని విష్ చేసుకుంటూ అలా నేను రైడ్ని ఎంజాయ్ చేస్తున్నా. ఆ రూట్ చూసారా? ఆ కింద నుంచి పైకొచ్చాము. సడన్‌గా చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. వాట్ ఇఫ్ ఒకవేళ సడన్‌గా స్కిడ్ అయితే అనే ఒక ఫీలింగ్ ఉంటుందనమాట. ఆ డ్రైవర్స్‌కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తారు. అండ్ ఈ రాయి చూడండి ఎప్పుడు పడిపోద్దో కూడా తెలీదు. చిన్న స్టోన్స్ మీద సపోర్టివ్‌గా ఉంది. అండ్ కింద ఇల్లులున్నాయి. ఐ డోంట్ నో ఇంత స్కేరీగా ఎలా ఉంటుందో. అంటే మౌంటైన్స్‌లో ఎప్పుడు ఇలా ఉంటాయి గానీ, ఇది రియల్‌గా చాలా స్కేరీగా ఉంది. అండ్ ఇక్కడంతా ఏదో పొట్టులాగా కనిపిస్తుంది. సీజన్ మారడం వల్ల చెట్లన్నీ గ్రాస్ అంతా ఎండిపోయి అది అలా కనిపిస్తుంది. డిఫరెంట్‌గా ఉంది గదా! చాలా బేస్ క్యాంప్స్‌కి చాలా ఘాట్ రోడ్‌లో మౌంటైన్స్‌లో చాలా సార్లు ట్రావెల్ చేశాను కానీ, ఈ జర్నీ చాలా లాంగ్‌గా ఉంది. ఇంకెంతసేపురా బాబు అని. ఎందుకంటే మేము వెళ్ళే టెంపోలో నో మ్యూజిక్. అది పని చేయట్లేదు. జనాలు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అలా లోకల్‌లో ఉండే ప్లేసెస్‌ని చూస్తూ ఉన్నాము. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ నర్సింగ్ మందిర్ అనమాట. ఇది జోషిమత్ దగ్గర వెరీ ఫేమస్. పీపల్ కోటి దాటి జోషిమత్ దాటిన తర్వాత ఇది కనిపిస్తుంది. మీ దగ్గర టైం ఉంటే మీరు ఈ ప్లేస్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. సన్‌రైజ్‌లో మొదలెట్టిన ఈ జర్నీ సన్‌సెట్ దాకా వచ్చేసింది. పీపల్ కోటి దాటి మనం జోషిమత్ రీచ్ అయిపోయాం. అండ్ ఇది ఒక బిజీ బేస్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ట్రెక్స్ ఇక్కడికెళ్ళి మొదలవుతూ ఉంటాయి. అండ్ మనం వెళ్ళే కౌరిపాస్ పంగచుల ట్రెక్‌కు కూడా కొంతమంది ట్రావెలింగ్ ఏజెన్సీస్ అక్కడే ఆగిపోతారు. నెక్స్ట్ డే ఒక 30 మినిట్స్ జర్నీ చేసుకుని మళ్ళీ దాకాకొచ్చి అక్కడికెళ్ళి ట్రెక్ అయితే బిగించేస్తారు. కానీ మనం వెళ్తున్న ఏజెన్సీ వచ్చేసి తుగాషి విలేజ్‌లో బేస్ క్యాంప్ ఉందన్నమాట. సో ఒక బ్యూటిఫుల్ చమోలి డిస్ట్రిక్ట్ ఉంది ఉత్తరాఖండ్‌లో. అక్కడుండే ఒక చిన్న క్యూట్ విలేజే ఈ తుగాషి విలేజ్ అనమాట. దాన్ని చూడడానికి నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ది ట్రెక్ నేను చాలా విన్నాను. అండ్ ఐ యామ్ సో ఎక్సైటెడ్ టు షేర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ యూ గైస్.